ఇది చూద్దాము, సాదా బైనామా చూద్దాము. సాదా బైనామా రైతుల్లో సంబురం, న్యాయ వివాద పరిష్కారంతో ఇక క్రమబద్ధీకరణ. న్యాయ వివాదం పరిష్కారంతో ఇక క్రమబద్ధీకరణ. 9 లక్షల మందికి దక్కనున్న హక్కులు. తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల సాదా బైనామా క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. హక్కుల కోసం ఎదురు చూస్తున్న సుమారు 9 లక్షల మంది రైతులకు ఊరట లభించనుంది. 2020 ROR చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు లేకపోవడంతో అప్పట్లో ఈ ప్రక్రియను న్యాయస్థానం నిలిపివేసింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు ప్రకటించారు. న్యాయస్థానంలో ఉన్న వివాద పరిష్కారానికి పలు చర్యలు చేపట్టారు. దీంతో తాజాగా హైకోర్టు సాదా బైనామా రైతులకు 13B ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి అనుమతించింది. రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో 2014 జూన్ 2వ తేదీ ముందు వరకున్న సాదా బైనామా కొనుగోళ్లను 2016 నాటి ప్రభుత్వము తొలిసారిగా క్రమబద్ధీకరించింది. అప్పట్లో 12.64 లక్షల దరఖాస్తులు రాగా పరిశీలన అనంతరం 6.18 లక్షల మేర క్రమబద్ధీకరించారు. రెండోసారి 2020లో క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. కానీ ROR 1971ని సవరించి తెచ్చిన ROR 2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు చేర్చలేదు. పైగా 2020 చట్టం అమలులోకి రావడానికి ముందు ఆ తరువాత దరఖాస్తులను స్వీకరించడం న్యాయ వివాదానికి దారితీసింది. 1971 నాటి చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్న దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్న ఈ ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. అప్పుడు వచ్చిన దరఖాస్తులు 9,08,800